వాడితో మనిషి పడుకుంటాడా? నేను వెళ్ళి అరుగు మీద పడుకుంటాను. బాబు ఏమిటి? వాసు, ఎందుకు సీసీటీవీ కెమెరాలు? ఊరికే బాబాయ్, ఒక సేఫ్టీకి మంచిది అనిపించింది. సరే, నేను ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళొస్తాను. సరే. రివర్స్. ఏమైంది బాబాయ్? స్వాతి, అమ్మని మంచి తెమ్మను. అలాగే నాన్న. బాబాయ్, నేను మీతో వస్తాను. వాసు, ఆ? ఫార్మల్ డ్రెస్ వచ్చి. అలాగే బాబాయ్. ఏంటండి కార్లో మంచినీళ్ళు లేవా? ఉన్నాయిలే, ఇంట్లో తాగాలనిపించి వచ్చా. వాసు, మేము నీతో వస్తాం. లేదు, వద్దు, మీరు ఇక్కడే ఉండండి. చెప్పు, ఇంటి నుంచి బయలుదేరాడా? రాజేంద్ర ప్రసాద్ వచ్చేసాడు. టీకే సాబ్, ప్లాన్లో ఏమైనా చేంజ్ ఉందా? ఎందుకు అలా అడిగావు? రాజేంద్ర ప్రసాద్ అన్న కొడుకు కూడా వచ్చాడు. చెప్పు. వాస్తు కూడా ఫ్యాక్టరీకి వచ్చాడు. ప్లాన్ స్టాప్ చేసేమంటారా? ఇప్పుడు ఎందుకు ఇక తగ్గడం? మన సైడ్ అంతా పక్కగా ఉందిగా. ఇద్దరిని కలిపి లేపేయమనరా. అలాగే అన్నా. అన్నా, డబుల్ పేమెంట్ అని చెప్పరా. ఆ తర్వాత చెప్దాం అన్నా. వెంటనే చెప్పు, అప్పుడే ఆవేశంగా కసితో నరుకుతాడు. Welcome to our new MD. నాలుగేళ్లుగా ఈ కుర్చీ ఎదురు చూస్తుంది. ప్లీజ్ టేక్ ఎ సీట్. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ ఎ ఫ్రెష్ ఎనర్జీ ఫ్రమ్ యూ. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు మేక్ దిస్ కంపెనీ మచ్ బిగర్. ఐ విల్ బాబాయ్. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. సార్, ఎక్స్ప్లెయిన్. అలాగే సార్. అన్నా, మొత్తం ఎన్ని కెమెరాలు ఉన్నాయి? 64 కెమెరాలు ఉన్నాయి. ఇది సూయింగ్ సెక్షన్. 650 మంది పనిచేస్తున్నారు బాబు. ఇది ఐనింగ్ అండ్ ఫోల్డింగ్ సెక్షన్. ఇది ప్యాకింగ్ సెక్షన్. జర్మన్ ఆర్డర్ రెడీ అవుతోంది. అక్కడేంటన్నా కొంతమంది కూర్చున్నారు? ఇదేమన్నా టీ టైమా? కాదు బాబు. మరెందుకు నీ బయట కూర్చున్నారు? సెక్యూరిటీ సార్. ఎందుకయ్యా గొడవను బయట నలుగురు కూర్చున్నారు? వాళ్ళు టెంపరీ వర్కర్ సార్, బీహారీ కుర్రాళ్ళు. వాళ్ళు టెంపరీ వర్కర్స్ అట, బీహారీ కురాళ్ళు. టెంపరీ వర్కర్సా? వీడెందుకని ఒంటరిగా కూర్చున్నాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏమో తెలీదు బాబు.
ఏమైంది? సార్ 6గురిని అరెస్ట్ చేశాం. వాళ్ళు 4 హాస్పిటల్లో ఉన్నారు. ఫ్యాక్టరీ నుంచి వర్కర్స్ ఎవరు బయటికి వెళ్ళకూడదు. నేను అందువేలా ఉన్నాను. ఓకే సార్. నాకు ఎందుకు అనుమానం వచ్చి సెక్యూరిటీని ఎంక్వైరీ చేయమని చెప్పాను. చెత్త నా కొడక! ఈ రాయగుండాన్ని రెచ్చగొట్టి మా బాబాయ్ లేపేద్దాం అనుకున్నావా? నువ్వు పంపించిన మనుషుల్ని తోలు తీసి హాస్పిటల్లో పడుకోబెట్టాను. వాళ్ళు నోరు తెరిచారో నీకు చిప్పకూడే. నువ్వు జైల్లోనే. ఇండియాలో ఏ జైలులో ఉన్న సెల్లులో పడేసినా సరే చేతిలో ఒక సెల్లుంటే చాలు నీ కుటుంబాన్ని కత్తికో కండగా నరికేస్తాను. ధైర్యం ఉంటే నన్ను ముట్టుకోరా. ఒంటరిగానే వచ్చాను. రారా. ఒక అబ్బకు పుట్టిన నీకే ఇంత పొగరుంటే మా తాతొక లుచ్చాగాడు, మా నాన్నొక పోరంపోకు, వాళ్ల వారసునైన నాకు ఎంత బలుపుంటుంది. నీకే తెలియని నీ చుట్టాల లిస్ట్ అంతా నా దగ్గర ఉందిరా. కాకినాడలో మీ పిన్ని తమ్ముడు అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. పాలక్కాడ్లో మీ దూర బంధువు ఒకడికి మెడికల్ షాప్ ఉంది. సడన్ గా ఒకరోజు వాడు చేస్తే దానికి కారణం నేనేనని తెలిస్తే నీకు నొప్పెడుతుంది కదా. ఇప్పటి నుంచి నీ కుటుంబ సంఖ్య తగ్గుతుంది. 10 ఏళ్ల తర్వాత కూడా నీ చుట్టాల్లో ఎవరో ఒకరు నా మూలంగా చేస్తారు. కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండి ఏడుస్తూ కూర్చుంటావు. నువ్వు ఏమైనా దేవుడువా? కనుసైగతో కనిపించకుండా చేయగలని కలకంటున్నావా? కూలికి మడ్డలు చేయడానికి రా నీ దగ్గర మనుషులు ఉన్నారు. చిటికేస్తే చేయి తీయడానికి, సైగ చేస్తే సాల్తీ లేపడానికి నాకు ఉన్నారా? దొరికినోనల్లా అడ్డంగా పలిస్తా. చూపించనా? చూస్తావు. సార్, వాడు మా బాబాయిని కిరాయి గుండాలతోనే చంపడానికి ప్రయత్నించాడు. సార్, కిరాయి గుండాలకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం వాడికి లేదయ్యా. ఎందుకంటే ఆ కిరాయి గుండాలకి యజమాని వాడే. హీఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ కాంట్రాక్ట్ కిల్లర్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం డిపార్ట్మెంట్కి వీడి మీద అనుమానం ఉంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసమే విజయవాడలో ఉన్న నన్ను విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఏదన్నా ఒక లూప్ దొరికితే కాళ్ళకి దేసి తొక్కేద్దాం అనుకుంటే పంచ తప్పించుకుంటున్నాడు. ఆ రోజు థియేటర్లో నన్ను లేపేయాలని చూసింది కూడా వీడే అయి ఉండొచ్చు. తలుచుకుంటే మీరు అరెస్ట్ చేయలేరా? వాడికి ఇండైరెక్ట్ గా రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంది. సరైన సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేస్తే అది మన పీకి చుట్టుకుంటుంది. మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గరైనా లైసెన్స్డ్ గన్ ఉందా? లేదు సార్. వెంటనే ఒకటి అప్లై చేయవచ్చు. రండమ్మా. రాక రామ్మా. ఏం కాలేదమ్మా. ఎందుకు తల్లంటే వెళ్తావు? నీ కుటుంబానికి ఏం కాదమ్మా. ఎక్కడో తోడుగా ఉంటాడు. అత్తయ్య, పార్వతి, అమ్మా. వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వు. అలాగేనమ్మా. ఏమిటి బాబు? సారీ పిని, తప్పైపోయింది. నేను వాడిని కొట్టుండకూడదు. ఏరా? ఆ రోజు నేను ఓర్పుగా ఉండుంటే ఈ రోజు బాబాయ్కి ఇలా జరిగేది కాదు.
ఏంటి వాసు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ రోజు అవమానం పాలై ఏం చేయాలో తోచుకో కూర్చొనున్నప్పుడు నువ్వే కదరా వచ్చి మన కుటుంబ గౌరవాన్ని కాపాడావు. ఆ రోజు నువ్వు వాడి చెయ్యి విరిచిన తర్వాతేరా ఇంట్లో అందరి గొంతుల్లోకి ముద్ద దిగింది. నువ్వనవసరంగా బాధపడుతున్నావు. పెళ్ళి ఎప్పట్లాగే ఉండు. వాసు, నీ లవ్ మ్యాటర్ అమ్మకి తెలిసిపోయింది. ఎవరో కాదు, నేనే మాటల సందర్భంగా చెప్పేశాను. ఆవిడికి ఓకేనే, కానీ తెలియనట్టుంటున్నారు. వసు కర్ణ అన్న. మార్కెట్లో మన వాళ్ళంతా టెన్షన్ గా ఉన్నారు. నువ్వు అంటే చాలు అందరూ వచ్చి దిగిపోతారు. కూర్చోనా? చిరుతపులే సార్ వాళ్ళంతా ఎవర్రా? మొత్తం రౌడీ బ్యాచ్ సార్. రండి లోన్ వెళ్ళిపోదాం. నేను ఆ రోజుల్లో పెద్ద రౌడీనే రా. ఈజ్ ఇట్ సార్? ఏ ఏజ్ లో రౌడీగా ఉండేవారు? 6వ క్లాస్ చదువుకునేప్పుడు చాలా మందిని స్కేల్తో చావచ్చత కొట్టాను. 7 కొండల యేసు అన్నా. రండి బాయ్. ఏంటి బాయ్? పేపర్లో చదివాను. మీ బాబాయ్ అని తెలిసే వచ్చాను. ఎవరో సింగన్న పాత్రుడు. ఏం చేయాలి వాణ్ణి? వద్దు బాయ్, ఇది ఊరు సమస్య. వేరేలా హ్యాండిల్ చేసేమంటే పరువు పోతుంది. అందుకని నీకు సమస్య వస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? ఏ లెవెల్కైనా దిగిపోతాం. చెప్పింది అర్థమైందా? అర్థమైంది బాయ్. అన్న సింహాచలం బాయ్ వాసు ఇంటికి వచ్చి వెళ్ళారంట. భాయ్కి వాడికి ఏమిటి సంబంధం? తెలియట్లేదే. భయం తొంగి చూసినట్టుంది.